హాయ్ గైస్, దిస్ ఈస్ తరుణ్. ఈరోజు వచ్చేసి నేను ఫోటోగ్రఫీ స్టూడియోని మా ఊర్లో ఆఫ్లైన్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నాకు ఉన్నవన్నీ ఆన్లైన్ బిజినెస్సే. సో అందువలన నేను ఒక ఆఫ్లైన్ బిజినెస్ చేయడానికి నేను ఈ షాప్ని రెంట్కి తీసుకున్నాను. దీని రెంట్ కూడా వచ్చేసి వాళ్ళు కూడా నా కస్టమర్సే కాబట్టి నేను వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు నాకు తక్కువ రేట్లో ఈ షాప్ని నాకు రెంట్కి ఇచ్చారు. సో ఇందులో ఈ షాప్ థీమ్ ఏంటంటే, ఇక్కడ నేను ఫోటోగ్రఫీ అని ఇచ్చాను. బట్ నేను ఈ షాప్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుందాం. నా షాప్ నేమ్లో యూత్ఫుల్, దాని మీనింగ్ ఏంటో అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే యూత్కి ఆపర్చునిటీస్ కోసం ఇది పెట్టాను నేను. నెక్స్ట్ రిఫ్లెక్షన్స్, వాళ్ళు ఉన్న టాలెంట్ని వాళ్ళ వికసించడానికి గల మార్గాన్ని చూపించడానికి, దానికి తగ్గట్టుగా జనాల్ని ఇక్కడికి ట్రైన్ చేసి వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్లో ఒక టాప్ లెవెల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రైన్ చేయడానికి ఇది నేను చేశాను. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్, ఇక్కడ మనం డిజైన్స్ అని ఉంది, హబ్ డిజైన్స్. ఇక్కడ ఈ డిజైన్స్కి వస్తే మనం ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాం, యాప్ డిజైనింగ్ చేస్తాం, వెబ్ డెవలప్మెంట్ చేస్తాం. ఇక్కడ ఈ షాప్ పెట్టనే థీమ్ ఏంటంటే, ఇక్కడ మా ఊర్లో ఆఫ్లైన్ బిజినెస్లన్నీ ఆన్లైన్ బిజినెస్ చేయడానికి నేను నా వంతు కృషి చేసి మా ఊరిని నేను ముందుకు తీసుకెళ్దామనేసి నేను అనుకుంటున్నాను. అందులో దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా ఫ్రెండ్లీగా ఏదైనా చేస్తామంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయి బాబు అనేసి వాళ్ళు కూడా మాకు ప్రోత్సహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ మా జిల్లాకు వచ్చేసి మా ఎంపీ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు యూత్లో ఉన్న వారందరికీ చాలా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ తగ్గట్టుగా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఉన్నత శిఖరాలు వెళ్ళినంత వరకు అతను పుష్ చేస్తూనే ఉంటారు. దీనికి మాత్రం మేము శ్రీకాకుళంలో జిల్లాలో పుట్టడం వల్ల మేము చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో. సో ఈ బిజినెస్లో ఏంటంటే నేను ఒక్కడినే ఇది స్టార్ట్ చేశాను. ఇందులో నేను ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ నేను షాప్ తీసుకున్నాను, ఒక టేబుల్ తీసుకున్నాను, ఒక పెద్ద చైర్ తీసుకున్నాను. మా ఊర్లో ఇలాంటి చైర్స్ ఏ షాప్లో కూడా లేవు. సో ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ ఈ కెమెరా చూద్దాం. ఈ కెమెరా ఉంది, ఈ కెనాన్ 200D అండి ఈ కెమెరా కూడా నాది కాదు, నేను రెంట్కి తెచ్చా. ఇక్కడ ఉన్నది ఒక ల్యాప్టాపే నా సొంత వస్తువు. మిగతాదంతా ఈ షాప్ ఉంది. ఆ బ్యానర్ ఒకటే చేయించా, నెక్స్ట్ విజిటింగ్ కార్డు చేయించా, నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళ గెస్ట్లకి ఇక్కడ ఫ్రూటీస్ కూడా అరేంజ్ చేసాం తాగడానికి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి బిస్కెట్స్ కూడా అరేంజ్ చేసాం, వాటర్ అరేంజ్ చేసాం. అలానే ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ దేవుడు మన వినాయకుడికి ఫస్ట్ పూజ చేయాలి కంపల్సరీగా. మనం ఏదైనా మంచి పని ఒకటి చేసే ముందు ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ డే తగ్గట్టుగా అవి కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి అందరికన్నా ముందుండేవాడిని. బట్ ఈ ఇయర్ మాత్రం నాకు ఫ్లాగ్ హోస్టింగ్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన ఒక డాక్టర్ మహిళపై జరిగిన ఒక రేప్ కేసు వల్ల దీనికోసం అక్కడ ఉన్న ముద్దాయి కూడాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిలో మాట్లాడడం అది ఎంతవరకు సమన్యాయం అని నేను అడుగుతున్నాను ఈ సభ ద్వారా. అలా ఏంటంటే ఇప్పుడు నేరాలు చేస్తూ ఉంటే దానికి తగ్గ లా చేంజ్ చేయకుండా అదే లాని ఫాలో అవుతామంటే దానివల్ల ఎటువంటి ఇది కూడా ఉండదు. మనకి టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు అస్సలు లా ఇలా ఉండడం వల్లే జనాలకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో ఫ్రీడమ్ ఉంది కానీ ఇండిపెండెన్స్ లేదని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే మనం ఎప్పుడు చేసుకోవాలి. మన స్వతహాగా ఒక మహిళ అనే వాళ్ళు మనకి నైట్ 12 అయినా వాళ్ళు తిరగడానికి ఫ్రీగా ఉండేటప్పుడే మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఫ్రీడమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వాళ్ళు చేసిన అన్ని ఇలాంటి పనుల వల్ల మన ఇండియాకే చాలా చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకంటే ఇక్కడ మనం బయట చూసుకుంటే ఇంకా అన్నిటికంటే బయట కూడా ఎక్కువ జరుగుతాయి. అదే మాత్రం ఒకవేళ అదే మా జిల్లాలో జరిగితే నాకు తెలిసి జరిగాయి కానీ బయటికి రావు అవి. కానీ ఏ మాత్రం బయటకు వచ్చాయంటే నేను మాత్రం ముందు అడుగు వేసి మరి అది ఎక్కడికో తీసుకెళ్ళినంత వరకు కూడా పొలిటీషియన్ దృష్టిలో పెట్టి
దానికి తగ్గ న్యాయం జరిగినంత వరకు నేను పోరాటం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ అన్నీ లా ఉంది ఓకే, దానికి తగ్గట్టు మరి వర్క్ చేయాలి కదా జనాలు. సో ఇది గైస్ ఇక్కడ నా షాప్. ఇది ప్రకాష్ నగర్ కాలనీ ఆపోజిట్ రోడ్, అది కాలేజ్ గ్రౌండ్ రోడ్ అండి. ఇక్కడ నా షాప్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్ నుంచి నేను ఈ డెకరేషన్ చేశాను ఎంట్రన్స్లో. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆ పెద్ద చైర్ ఉంది, ఆ టేబుల్ ఉంది, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇదండి కబోర్డ్స్, ఇది చైర్స్, ఇదండి ఇక్కడ ఫ్లెక్సీ పెట్టాం. ఓకే, మనం ఇక్కడ బయట చూసుకుంటే ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడ వాష్రూమ్ కూడా ఉంది, వెస్ట్రన్ టైప్. ఈ స్పేస్లో కూడా మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి ఎవరైనా పార్ట్నర్షిప్ రావాలంటే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కేఫ్ ఒక టీ, కాఫీ, జ్యూసెస్ లాంటిది పెట్టడానికి ట్రై చేస్తున్నా. రెస్టారెంట్ ప్లాన్ ఎవరికైనా ఉంటే వస్తారని ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ గైస్, డూ సపోర్ట్ మీ, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ and everything. Okay, thank you so much guys.